Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఎన్నికల కోలాహలం జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికార పార్టీ ఎక్కడికక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకాల పేరుతో హడావిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా దీనికి సంబంధించి ఒక ప్రతి వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. తొలి జాబితా తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే సిద్ధమైపోయినటువంటి సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి కొన్ని నియోజకవర్గాలు, దానికి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అందులో నిజానిజాలేంటి, ఒక 60 నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఒక క్లారిటీ ఇచ్చేసినట్టుగా తెలుస్తుంది. ఈ 60 నియోజకవర్గాలు ఏంటి, అలానే పొత్తులో ఉన్నటువంటి జనసేనకి ఏ పార్టీలు ఏ నియోజకవర్గాల్ని ఆ పార్టీ కేటాయించబోతోంది, దానిపైన స్పష్టత రాకుండానే ఈ 60 నియోజకవర్గాల్ని వెలువరించే అవకాశం ఉందా? కానీ బయటకు వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే మాత్రం అటు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, అలానే దక్షిణ కోస్తా, రాయలసీమకు సంబంధించినటువంటి జాబితాల్లో నిఖార్సుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బలంగా ఉన్నటువంటి స్థానాలపైన ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెట్టింది. అందులో ఒక 60 నియోజకవర్గాల్ని షార్ట్ లిస్ట్ చేసింది. అందులో ఎవరెవరు అక్కడ పోటీ చేయబోతున్నారు, కొంతమంది సిట్టింగ్ ఉన్నటువంటి స్థానాలు ఉన్నాయి, అలానే గత కొంతకాలంగా రిప్రజెంట్ చేస్తూ 2019 ఎన్నికల్లో ఓడిపోయినటువంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఆ జాబితాను ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం పార్టీ సిద్ధం చేసినటువంటి ఆ జాబితాకి సంబంధించినటువంటి సమాచారం బయట కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. పార్టీ అధినేత నుంచి అలానే నాయకులు అందుకున్నటువంటి సమాచారం ఆధారంగా తయారు చేసినటువంటి జాబితా ఇది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది ఫస్ట్ లిస్ట్కి సంబంధించినటువంటి జాబితా. ముందుగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవి, అక్కడ అభ్యర్థులు ఎవరెవరిని తెలుగుదేశం పార్టీ పెట్టబోతున్నా కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నియోజకవర్గాలకి సంబంధించినటువంటి జాబితా ఇది. ఒకసారి దీన్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదట ఇచ్చాపురం నుంచి మొదలవుతుంది కాబట్టి ట్రాక్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ కూడా సిట్టింగ్ స్థానం, తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నటువంటి స్థానం ఇచ్చాపురం మొదటి నియోజకవర్గంగా ఉంటుంది కాబట్టి బెందాళం అశోక్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరొకసారి సీట్ ఆయనకే కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక రెండో స్థానం టెక్కలి నియోజకవర్గం. టెక్కలి నియోజకవర్గం కూడా తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ నియోజకవర్గం. అచ్చెన్నాయుడు అక్కడ గెలిచినటువంటి అభ్యర్థి గత ఎన్నికల్లో. ఈసారి కూడా ఆయనకే టికెట్ కేటాయించేటువంటి పరిస్థితి ఉంది. అలానే ఈ 60 షార్ట్ లిస్టెడ్ కాన్స్టిట్యున్సీస్లో మొత్తం 60 నియోజకవర్గాలని షార్ట్ లిస్ట్ చేస్తే అందులో ఉన్నటువంటి జాబితా ఇది. సో అచ్చెన్నాయుడు ఈసారి మళ్ళీ బరిలోకి దిగబోతున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి జాబితా ఇది. ఉత్తరాంధ్రలో మొత్తం 34 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి 3 జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ 3 జిల్లాల్లో 34 నియోజకవర్గాలు ఉంటే అందులో 14 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి షార్ట్ లిస్ట్ జాబితా వచ్చింది. అంటే ఇంకా 20 నియోజకవర్గాలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆ 20 నియోజకవర్గాల్లోనే జనసేన, టీడీపీ షేరింగ్ ఉంటుంది. సో ముందుగా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు, ఆమదాల వలస ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం రిప్రజెంట్ చేస్తున్నారు. వైసీపీ సీట్ అది. గత ఎన్నికల్లో కోన రవికుమార్ ఓడిపోయారు. ఈసారి ఆయనకే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచేటువంటి అవకాశం ఉంది. అలానే పలాసకు సంబంధించి గౌతు శిరీష కూడా గతంలో ఓడిపోయినటువంటి నాయకురాలు, ఆమెకే స్థానం ఇచ్చారు. ఇక రాజాంకి సంబంధించి కొండ్రు మురళీమోహన్కి ఈ టికెట్ దక్కేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బొబ్బిలికి సంబంధించి బేబీ నాయనకి మళ్ళీ టికెట్ దొరికేటువంటి అవకాశం కనిపిస్తుంది. విజయనగరం జిల్లాకి సంబంధించినటువంటి గజపతిరాజు, అశోక్ గజపతిరాజు చాలా సుదీర్ఘకాలం సేవలు అందించినటువంటి నాయకుడు. గత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యాడు. మరొకసారి అక్కడి నుంచి ఆయన పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక చీపురుపల్లి నియోజకవర్గం నుంచి కిమిడి నాగార్జున బరిలో దిగుతారు. బొత్స సత్యనారాయణ అక్కడ గెలిచినటువంటి అభ్యర్థి, ఆయన పైన పోటీలో దిగబోతున్నారు. ఇక కురుపాం నియోజకవర్గానికి సంబంధించి టి జగదీశ్వర్ని ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్వతీపురం నుంచి విజయ్ చంద్ర, అలానే విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా కాబట్టి మళ్ళీ ఆయనకే టికెట్ దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి గణబాబుకి టికెట్ కేటాయించే అవకాశం కనిపిస్తుంది. విశాఖ జిల్లాలో పాయకరావుపేటకు సంబంధించి వంగలపూడి అనితకి టికెట్ దక్కేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. నర్సీపట్నం నియోజకవర్గం నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్కి ఈ టికెట్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది ఉత్తరాంధ్రకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఫస్ట్ లిస్ట్లో షార్ట్ లిస్ట్గా మార్చినటువంటి నియోజకవర్గాల జాబితా. మొత్తం ఉత్తరాంధ్రలో 34 కాన్స్టిట్యున్సీస్ ఉంటే అందులో 14 నియోజకవర్గాల పైన
ఏకాభిప్రాయం కుదిరినట్టుగా కనిపిస్తుంది. మరొక 20 నియోజకవర్గాలు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. జనసేన పార్టీతో పొత్తు కుదిరేదా అంశంలో భాగంగా ఏ నియోజకవర్గాన్ని జనసేనకి ఇవ్వాలి, అలానే జనసేన పార్టీ అభ్యర్థులు ఎవరెవరు బరిలో దిగుతారనేటువంటి అంశాలపైన స్పష్టత వచ్చినాక మిగతా 20 నియోజకవర్గాలను కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక